మరోసారి చేకూర్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన దివ్యమైన ఉన్న వందనం సమర్పిస్తూ ఉన్నాము. మనకు సమయం కొద్దిగా ఉన్నది కనుక 8:30 మన యొక్క స్వార్థకుడి కార్యక్రమం ముగించబడుతుంది కనుక దయతో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా శ్రద్ధగా ఈ యొక్క సమాచారాన్ని విని దయతో ఆలోచన చేసి సర్వసత్యంలోనికి వినిన ప్రతి ఒక్కరిని కూడా నడవలసిందిగా క్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన దివ్యమైన నామమున మనం చేస్తూ ఉన్నాము. కనుక మన అంశంలోనికి వెళ్దాం. నేను మాట్లాడే అంశం మీకు జ్ఞాపకం ఉంటుంది అనుకుంటా ఉన్నాను. గత 4-5 వారములుగా సుమారుగా 6 వారములుగా మనం ఏం నేర్చుకుంటా ఉన్నాము? జ్ఞాపకం ఉందా ఎవరికైనా? ఇంకా అయిపోలే ఆ యొక్క అంశము, ఇంకా అయిపోలేదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటి అంశం? సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి తప్పించుకున్నట్టుకు నీకు బుద్ధి చెప్పిన వాడెవడో. సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి నీకు బుద్ధి చెప్పిన వాడెవడనే సంగతుల గురించి మనము నేర్చుకుంటా ఉన్నాం. నేర్చుకుంటా ఉంటూ రాబో ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి ఆనాడు తండ్రి అనే దేవుడు వారికి బుద్ధి చెప్పడానికి నోవాహు గారిని ఏర్పాటు చేశాడు. నోవాహు గారు బ్రతికిన దినములలో దేవుని యొక్క ఉగ్రత ఏ రూపంలో వస్తా ఉందో మనం నేర్చుకుంటా ఉన్నాం. దేవుని యొక్క ఉగ్రత అంత తీవ్రతతో రావటానికి గల కారణం ఏమిటి అనే దాని గురించి మనం ఆలోచించేస్తా ఉన్నాం. నోవాహు గారు బ్రతికిన దినములలో మనుషులు చెడిపోయారు, పాపం చేసి ఉన్నారు. ఒక్కరంటే ఒక్కరు కూడా మార్పు పొందలేదు. ఎవరిని మినహాయిస్తే నోవాహు, షేము, హాము, ఇంకొక అతను ఎవరు? యాపేతు. కరెక్ట్ చెప్పారు. ఇంకొక అతను ఎవరు? యాపేతు. నోవాహు, షేము, హాము, యాపేతు, ఈ నలుగురు పురుషుల యొక్క 9 భార్యలు. ఈ 8 మంది మాత్రమే రక్షింపబడ్డారంట. చూద్దాం, మనము ఎక్కడైతే మనం ముగించామో లేఖనమును అక్కడి నుంచే మరలా తిరిగి మనము ప్రారంభిద్దాం. మనుషులు ఏదో కథలు చెప్తా ఉంటారే కానీ ఏ కథలు మనకొద్దు. నా గురించి నేను చెప్పుకోవడానికి సిద్ధపట్ల, నా గురించి నేను గొప్పలు చెప్పుకోవడానికి మీ ముందు నిల్చొని మాట్లాడట్లా. మీరు నమ్ముతున్నారే బైబిల్ గ్రంథమే దైవ గ్రంథం అని మీరు విశ్వసిస్తూ ఉన్నారే. బైబిల్ గ్రంథం మాత్రమే పరలోకమందున్న దేవుడు సర్వమానవాళికి సర్వసత్యంలో నడవగలుగుటకును రక్షణ పొందగలుగుటకును తండ్రి అని దేవుడు మనకు అనుగ్రహించడం నమ్ముతున్నారే. ఈ పరలోకమందున్న దేవుని యొక్క గ్రంథాన్ని, ఆ గ్రంథంలో ఉన్న మాటలను మాత్రమే మీకు నేను చదివి వినిపిస్తాను. కనుక దేవుని పట్ల మీకు భయం ఉంటే, దేవుని పట్ల మీకు ప్రేమ ఉంటే, పరలోకం వెళ్ళాలి అని మీరు ఆశ కలిగి ఉంటే ఖచ్చితంగా బైబిల్ చేతితో పట్టుకొని మాట్లాడే లేఖనము అలాగ ఉందో లేదో పరిశీలన చేసి సరిగా వాక్యమును విభజన జరిగిన సమయములలో సత్యవాక్యమందు అనుసరించవలసిందిగా ప్రభు బయట మనవి చేస్తా ఉన్నాము. కనుక చదువుకుందాం. మనం లేఖనం చదువుకొని ముందుకు వెళ్దాం. మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం ఇక్కడ విడిచిపెట్టాం. మనం ఎక్కడి నుంచి అక్కడికి వచ్చాం ఆలోచన చేశారా? నోవాహు జలప్రలయం జరిగిన కాలం ఎక్కడా? నోవాహు జలప్రలయం వచ్చిన కాలం నాటికి మనుషులు సర్వమానవాన్ని చెడిపోయి పాపం చేసి తమకు తామే మార్గములను చెరిపి వేసుకొని దేవుని యొక్క ఉగ్రతకి పాత్రులైన ఆ కాలం ఎక్కడా? మరలా తిరిగి
ఆనాటి కాలమును మనుషులు చేసిన పాపమును బట్టి నాశనం చేశానని మరలా తిరిగి ఎక్కడ మాట్లాడుతూ ఉన్నాడంటే పేతురు రాసిన 2వ పత్రికలో మనకి తేటగా తెలియచేస్తా ఉన్నాడు. అక్కడికి కాలం ఎంత తేడా ఉంది? ఎంత తేడా ఉంది? సుమారుగా జల ప్రవాహం వచ్చిన సమయమునకు ఎన్ని సంవత్సరములు? 1600 సంవత్సరముల తర్వాత 1600 సంవత్సరముల తర్వాత జలప్రళయం వచ్చింది. అక్కడి నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర మనం చూసినట్లయితే ఎన్ని సంవత్సరాలు సుమారుగా? ఇంకొక 20 అనగా 2500 సంవత్సరముల తర్వాత మాట్లాడుతూ ఉన్నాడు. మరలా తిరిగి ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు? నోవాహు జలప్రళయం వచ్చిన కాలమేమో సుమారుగా 1600 సంవత్సరములు సృష్టి ప్రారంభం మొదలుకొని, ఇప్పుడు మరలా తిరిగి ఎప్పుడెత్తి మాట్లాడుతూ ఉన్నాడంటే 2500 సంవత్సరముల తర్వాత మరలా తిరిగి ఎత్తి మాట్లాడుతూ ఉన్నాడు. ఆదికాండం 6వ అధ్యాయము నోవాహు కాలంలో జలప్రళయం వచ్చిన సమయమేమో 1600 సంవత్సరాలు సుమారుగా. చెప్పమంటారా సంఖ్య? చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయం చూసినట్లయితే 1656వ సంవత్సరమున సృష్టి ప్రారంభమైనది మొదలుకొని 1656వ సంవత్సరమున ఏమొచ్చింది? జలప్రళయం వచ్చింది. ఏమొచ్చింది? జలప్రళయం వచ్చింది. మరలా తిరిగి ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ జలప్రళయం గురించి? తీయండి మరలా తిరిగి పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మరలా చూడండి ఒకసారి. ఏ కాలం ఇది? ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించి పునరుత్థానుడై పరమునకు చేరిన తర్వాత పేతురు గారు తన యొక్క సువార్త ప్రయాణంలో రాసిన పత్రిక. అక్కడి నుంచి ఇక్కడ చూసినట్లయితే ఎన్ని సంవత్సరాలు గడిచాయంటే సుమారుగా 2500 సంవత్సరములు గడిచాయి. సుమారుగా 2500 సంవత్సరములు గడిచాయి. చదువుకుందాం లేఖనం ఒకసారి. మనం ఎప్పుడైతే మాట్లాడుతున్నాడో చదువుకుందాం ఒకసారి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము మనం చూసినట్లయితే 5వ వచనం నుంచి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, మరియు ఆయన పూర్వకాలమందు లోకమును విడిచిపెట్టక, అంటే ఇక్కడ ఏమని చెప్తా ఉన్నాడు? పూర్వకాలము. ఎంత పూర్వకాలము? 2500 సంవత్సరముల క్రితం జరిగిన సంగతులను, 2500 సంవత్సరముల క్రితము జరిగిన సంగతులను మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే అంటూ ఉన్నాడు చూడండి 5వ వచనంలో, మరియు ఆయన పూర్వకాలమందు లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జల ప్రళయమును రప్పించి ఎప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరియు 7 కాపాడెను. ఎప్పటి సంగతిని తెలియచేస్తా ఉన్నాడు ఇక్కడ? 2500 సంవత్సరాల క్రితం జరిగిన సంగతులను పేతురు గారు ఎత్తి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నాం కదా, ఇప్పటికి ఎంతకాలం? ఇప్పటి కాలం కూడా మనము క్యాలిక్యులేట్ చేస్తే 4500 సంవత్సరముల తర్వాత మనం మాట్లాడుతూ ఉన్నాం. మనం ఇప్పుడు నివసిస్తున్న కాలము ఈ రోజు దినం వరకు ఇప్పటి వరకు మనం చూసినట్లయితే బైబుల్ క్యాలిక్యులేషన్ ప్రకారం, బైబుల్ అనగా మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే సృష్టి ప్రారంభమైనది మొదలుకొని ఇప్పటి వరకు కూడా తండ్రి అయిన దేవుడు బైబిల్ నందు తన యొక్క జ్ఞానాన్ని గుర్తుపరిచినప్పుడు, దానిని మనం సరిగా విభజించిన జ్ఞానం కలిగిన వారమై ఉన్నప్పుడు మనకు అందించిన ఆ యొక్క సమాచారం ఏమంటే 4500 సంవత్సరముల క్రితము ఏమొచ్చిందంటే నోవాహు గారు బ్రతికిన దినములలో భూమి మీదకి గొప్ప జల ప్రవాహం వచ్చింది. గొప్ప జల ప్రవాహం వచ్చింది. ఎంత భయంకరమైందో తెలుసునా మీకు? ఎంత ఉగ్రత ఉంటుందో తెలుసునా మీకు?
మనం చూస్తా ఉన్నాం ఈనాటి సమాజంలో, ఈనాటి కాలంలో, ఈనాటి లోకంలో భూకంపం వచ్చింది. ఎన్ని దేశాలకి వచ్చింది? ఆ యొక్క సునామీ తీవ్రత, ఆ యొక్క సునామీ ప్రభావము ఎన్ని దేశాల పైన చూపించిందో మనము టీవీలో, యూట్యూబ్లో చూడగలం. ఆ కొద్దిపాటి సముద్రం సైతమే ముందుకు వస్తే మనుషుడు కల్లోలంలో పడిపోతా ఉన్నాడే. ఆ కొద్దిపాటి సముద్రము ఎంతో ఎత్తు కలిగి 50 మీటర్లు లేదా 100 మీటర్లు, 70 మీటర్లు, 20 మీటర్లు ఎత్తేసి కలిగి పెద్ద పెద్ద రాకాసి అలలతోటి ఉప్పొంగి ముందుకు వస్తుంటేనే మనుష్యుడు భయపడి పారిపోయి ఎత్తైన ప్రదేశంలో దాగుకొనుడికి ఆలోచన చేస్తా ఉన్నాడే. మరి ఆనాడు మనుష్యుడు దాగుకోవటానికి అవకాశం లేదు, ఎత్తైన ప్రదేశానికి వెళ్ళడానికి అవకాశం లేదు. కారణం ఏమిటి? పర్వతములు కూడా మునిగిపోయాయి. ఏం మునిగిపోయాయి? పర్వతములు కూడా మునిగిపోయాయి. నువ్వు పర్వతం మీదకి ఎక్కి దాగుకొనడానికి కూడా అవకాశం లేదు. ఈనాటి కాలంలో అయితే సముద్రం ముందుకు వస్తూ ఉంటే సునామీ రూపంలో నగరాల మీదకి సముద్రం అలలతోటి ఎగసి పడతా ఉంటే ఎత్తైన భవనాల పైన నిలుచొని లేదా పరుగుని తీసి ఎత్తైన భవనాల పైకి వెళ్ళి ప్రతి మనుషుడు తన ప్రాణాన్ని కాపాడుకున్నట్టుగా ఆలోచన చేస్తా ఉన్నాడే. మరి ఆనాడు ఎత్తైన పర్వతాలు ఉన్నను, పర్వతాల మీదకి వెళ్ళినను పర్వతములు సైతం నీటి ద్వారా మునిగిపోయిన లోకం అన్నాడు. అంతటి తీవ్రత, అంతటి భయంకరమైన ఉగ్రత. ఈ 8 మందిని మినహాయిస్తే మిగిలిన వారంతా కూడా నిర్మాణం అయిపోయారంట. చూడండి 5వ వచనంలో ఏం చెప్తా ఉన్నాడు? మరియు ఆయన లోకమందును ఏమంటా ఉన్నాడు? ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక ఏం చేశాడు? పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక నోవాహు గారు బ్రతికిన దినములలో పాపం పండిపోయింది. మనుషులు తమకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతా ఉన్నారు, ఊహకు వచ్చినట్లుగా జీవిస్తూ ఉన్నారు. దేవుణ్ణి విడిచిపెట్టేశారు. తండ్రి అయిన దేవుని విడిచిపెట్టేశారు. దేవుని ప్రేమని విడిచిపెట్టేశారు. దేవుని కృపని కాలదనుకున్నారు. దేవుని కరుణని కాలదనుకున్నారు. ఏం చేస్తా ఉన్నారు? తమ మనస్సుకు నచ్చినట్లుగా దేవుని కుమారులు, నరుడి కుమార్తెలు చక్కని వారని చూచి వారు తమ మనస్సుకు నచ్చినట్లుగా వివాహము చేసుకొనిరి. అవునా? చెడిపోయారు ప్రజలు. మనుషుడు ఎంతవరకు ఆలోచన చేస్తా ఉన్నాడంటే, నోవాహు కాలంలో జలప్రలయం వచ్చింది కదా, నోవాహు ఓడ కట్టుకుంటాడు, కుటుంబం మాత్రం రక్షింపబడి, అంతవరకు ఆలోచన చేస్తా ఉన్నారే కానీ నోవాహును మినహాయిస్తే మిగిలిన చనిపోయిన మనుషుల గురించి ఆలోచన చేస్తా ఉన్నారా? ఎంత భయంకరమైంది! ఒక ఈత రాని వాడు నీటిలో మునిగిపోతా ఉంటే ఎంత భయంకరంగా ఉంటుంది తెలుసా వాడి పరిస్థితి? నోటితో ఊపిరి పీల్చాలనంటే నోట్లోకి నీళ్లు వెళ్తూ ఉంటాయి, ముక్కుతోటి ఊపిరి పీల్చాలంటే ముక్కులోకి నీళ్లు వెళ్తూ ఉంటాయి, ముక్కు ద్వారా ఊపిరితిత్తుల్లోకి, నోటి ద్వారా కడుపులోకి నీరు మొత్తం చేరిపోతూ ఉంటాయి. కారణం ఏమిటి? వాడు పీల్చేది గాలి కాదు, నీటిలో నీరు. నీటిలో మునిగిపోయిన వాడు ఏం పీలుస్తాడు? ముక్కుతో, నోటితో ఏం పీలుస్తాడు? నీటిని పీలుస్తాడు. ఏం పీలుస్తాడు? నీటిని పీలుస్తాడు, గాలిని పీలడు. కానీ మానవ దేహానికి కావాల్సింది ఏమిటి? గాలి కావాలి, ఆక్సిజన్ కావాలి. అవునా? నరమానవుడు బ్రతికే జీవవాయువు కావాలి. మరి ఆ జీవవాయువు నీళ్ళల్లో మనుషుడికి లేదు కదా. మరి ఇప్పుడు ఆ మనుషుడు నీళ్ళలో మునిగిపోయిన తర్వాత మనుషుడు జీవవాయువు ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఏం పీల్చాడు? ఇప్పుడు నీటిని పీల్చాడు. అవునా? ఎంత భయానకరమైన పరిస్థితి, ఎంత దారుణమైన పరిస్థితి! గుట్టలుగా జలప్రలయం వచ్చేంత వరకు కూడా నోవాహుని ఒక వెర్రివాడిలాగా చూశారు. ఒక వెర్రివాడిలాగా. ఎన్నడూ కూడా ఓడను చూడాల. సృష్టి ప్రారంభమైనది మొదలుకొని మొట్టమొదటిసారిగా ఓడ నిర్మాణాన్ని చేపట్టింది నోవాహు. సృష్టి ప్రారంభం మొదలుకొని
ఓడని తయారు చేయటం చేపట్టింది నోవా గారు. అంతకు మునుపు సుమారు 1500 సంవత్సరాల క్రితము, అంటే సృష్టి ప్రారంభమైన 1500 సంవత్సరాల క్రితము ఎవరును కూడా ఓడను చేయలా, ఓడను నిర్మాణం చేయలా. ఓడను నిర్మాణం చేసినట్లు సృష్టి ప్రారంభమైన 15 సంవత్సరాల క్రితము ఓడను నిర్మాణం చేసినట్లుగా బైబిల్లో దాఖలు చేయలా. ప్రపంచంలో మొట్టమొదటి ఓడ నోవా గారుగా తండ్రి దేవుడు నిర్మించిన ఓడ మాత్రమే. ఇప్పుడు నోవా ఓడ కడతా ఉంటే వెర్రివాడిలాగా చూస్తూ ఉన్నారు. ఏదో నిర్మాణం చేస్తూ ఉన్నాడు, ఏదో జలప్రవాహం వస్తూ ఉంటుందని చెప్తా ఉన్నాడు, అది సర్వమానవాళిని నాశనం చేస్తూ ఉంటుందని చెప్తా ఉన్నాడు, మీరు మారండి మారండి అని చెప్తా ఉన్నాడు, ఎన్నడూ జరగని సంగతులు చెప్తా ఉన్నాడు. విచిత్రంగా ఉందని ఆలోచన చేస్తూ ఉన్నారే కానీ ఒక్కసారిగా అకస్మాత్తుగా పైనుంచి నీరు కొమ్మరింప పడుతుందనే సంగతిని, నీటి అగాధ జలముల ఓటలు పైనుంచి, ఎక్కడి నుంచి? పైనుంచి, సముద్రంలో నుంచి కాదు. ఇప్పుడు సమాజంలో మనుషులు చూసే ఈ సునామీలు ఇవంతా కూడా ఎక్కడి నుంచి వస్తామంటే, సముద్రంలో ఒక విపత్తు ఏర్పడినప్పుడు, ఒక భూకంపం ఏర్పడినప్పుడు, ఆ యొక్క అలజడి రేగినప్పుడు సముద్రంలో ఉన్న నీరు, అనగా సముద్రంలో ఉన్న ఆ యొక్క ఎర్త్ ప్లేట్స్ అనేది అప్ అండ్ డౌన్ అన్బ్యాలెన్స్ అని అయినప్పుడు ఏం జరుగుతూ ఉందంటే, సముద్రంలో ఉన్న నీరు ఎక్కడికి వస్తుందంటే పట్టణాల్లోకి దూసుకొని వచ్చేస్తా ఉంది. దాన్ని ఏమంటాం? సునామీ. ఏమంటాం దాన్ని? సునామీ. ఎన్ని రకాలుగా వచ్చిందో తెలుసా? ఆనాటికి భూమి మీదకి నీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే, మనం సముద్రంలో ఒక చోట నీరు ఉన్నప్పుడు ఆ చోటలో ఉన్న నీరు మరొక చోటికి వెళ్ళినప్పుడు ఇంకో చోట ప్రదేశం ఖాళీ అవ్వాలి కదా, అవునా కదా? ఇప్పుడు మన ఊర్లో చెరువు ఉంది, ఈ చెరువులో నీళ్లు తీసివేసి ఇంకో చెరువులోకి పంపించినప్పుడు ఈ చెరువు ఖాళీ అయిపోతుంది, అవునా కదా? కానీ అలా జరగల. ఆనాడు సముద్రంలో నీరు సముద్రంలోనే ఉంది, కానీ భూమి అంతా మునిగిపోయింది. కారణం ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చింది నీరు? పాపం చేసిన మనుషులను నిర్మూలన చేయడానికి దేవుని యొక్క ఉగ్రత ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసునా మీకు? అదిగో మీరు ఆకాశం వైపు కన్నెత్తి చూసినప్పుడు నీలం రంగులో కనపడుతుంది, అదంతా కూడా నీరే. మీరు ఆకాశం వైపు కన్నెత్తి చూసినప్పుడు నీలం రంగులో కనపడుతుంది కదా, అదంతా కూడా నీరే. ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు ఉన్నాయి. పైన ఉన్న ఆకాశము పైన ఉన్న అగాధ జలముల నీటి ఓటలు ఒప్పబడినప్పుడు అక్కడి నుంచి భూమికి వచ్చాయి నీళ్లు. చూద్దాం లేఖనం, మనము చూద్దాం. నేను అబద్ధం చెప్పట్లా, మీ చేతిలో బైబిల్ ఉంటే బైబిల్లో అలాగ ఉందో లేదో మీరే చూడండి ఒకసారి. ఆనాడు పాపం చేసిన మనుషుల యొక్క పాపమును బట్టి, తీవ్రతను బట్టి ఎలాగూ దేవుని యొక్క ఉగ్రతకు పాత్రయ్యారో మీరే చూడండి. ఆదికాండము చాలా మంది ఏమనుకుంటా ఉన్నారంటే, ఈనాడు సునామీ ఎలాగైతే సముద్రం నీరు ఎలాగైతే భూమి మీదకి వస్తా ఉందో అలాగే భూమి అంతటిని కూడా ముంచివేసింది అనుకుంటా ఉన్నారు. చాలా తప్పది. మనుషుడు ఊహలోంచి పుట్టుకొచ్చిన మాటలవి. అది కాదు జరిగింది అక్కడ. చాలా జాగ్రత్తగా గమనించండి, చూడండి. ఆదికాండము 7వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చూసినట్లయితే, మనం చాలా జాగ్రత్తగా, చాలా క్షుణ్ణంగా లేఖనములను గమనించండి. నేను చదివే లేఖనం అలాగ ఉందో లేదో మీ చేతిలో ఉన్న బైబిల్ పట్టుకొని ఆ వచనం సరిగ్గా పరిశీలన చేయండి. ఆదికాండం 7వ అధ్యాయము 10వ వచనం నుంచి, 7 దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు, చాలా జాగ్రత్తగా గమనించండి, ఒక్కొక్క పదాన్ని క్షుణ్ణంగా ఆలోచన చేయండి. ప్రవాహ జలములు అంటే ఒక చోట నిలకడగా ఉండే జలం కాదు, ఇది ప్రవహించే జలం అంట. ప్రవాహ జలములు అంటే దానికి అర్థము ప్రవహించే జలములని, నిలకడగా ఉండే జలము కాదది, ప్రవహించే జలం అది. ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చాను. ఇప్పుడు ఈ ప్రవాహ జలములు భూమి మీదకి ఎలా వచ్చాయో మనకి ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. చూడండి 11వ వచనంలో ఎప్పుడు వచ్చిందో కూడా చెప్తా ఉన్నాడు. ఓడ నిర్మాణాన్ని చేపట్టిందేమో నోవాకి 500 సంవత్సరములు ఉన్నప్పుడు.
ఎప్పుడు నోవాహుకి 500 సంవత్సరాలు ఉన్నప్పుడు నోవాహుని ఓడ చేయమని చెప్పాడు. అది కూడా చూద్దాం, ఇది కూడా చూద్దాం. 100 సంవత్సరాలు ఓడ కట్టాడు అన్నది రుజువు చేద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము మనము 12వ వచనం నుంచి చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయం 12వ వచనం నుంచి. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరంలో తమ మార్గమును చెరుపు వేసుకొని ఉండేది. ఎప్పుడు అంటే నోవాహు గారికి అప్పటికి ఓడ చేయమని చెప్పలా. ఓడ చేయమని చెప్పబోయే ముందు జరిగే సంగతులను చెప్తా ఉన్నాడు. 11వ వచనము. దేవుడు నోవాహుతో ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనుషులు చెడిపోయిన తర్వాత దేవుడు నోవాహుతో నిబంధన ఏర్పాటు చేసుకుందామని ఆలోచన చేసిన తర్వాత నోవాహు నీతిని బట్టి నోవాహు కుటుంబాన్ని రక్షించడానికి ఆలోచన చేసినప్పుడు తండ్రి అయిన దేవుడు నోవాహుతో నీ ఓడ చేయాలని చెప్పిన సమయానికి కాలాన్ని చూద్దాం మనం. ఆదికాండం 6వ అధ్యాయం 13వ వచనం. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతం వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. చితిసారపు మ్రానుతో ఏమంటాడు? చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకోనమో. ఎవరి కొరకు ఈ వాడు? ఇప్పుడు చితిసారకపు మానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. చితిసారకపు మానుతో నీ కొరకు. ఎవరి కొరకు? నోవాహు ఈ తరము వారిలో నీవు మాత్రమే నిందారహితుడు అయి ఉన్నావు. ఇదిగో నీ కొరకు ఓడ చేసుకో. చూడండి, చితిసారమానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. అరులు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెనుపటను దానికి కీలిపోయవలను. నీవు దాన్ని చేయవలసిన విధి మీదే. ఆ ఓడను 300 మూరల పొడుగును. ఇక్కడ మెజర్మెంట్ ఇస్తా ఉన్నాడు తండ్రి అయిన దేవుడు. ఓడను ఎలా కట్టాలో ఒక ఇంజనీరింగ్ ప్లాన్ ఇస్తా ఉన్నాడు. ఈనాటి సమాజంలో మనుషులు ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నారు కదా, కొలతలు వేస్తూ ఉన్నారు కదా. డిస్టెన్స్ గురించి కానివ్వండి, లేదా ఒక ఇంటి నిర్మాణాన్ని, ఒక భవనాన్ని గురించో, ఒక పట్టణాన్ని గురించో, ఏ నిర్మాణాన్ని గురించి అయినా కానివ్వండి, ఒక మనుషుడు కొలతలు వేస్తా ఉన్నాడంటే అది ఎక్కడి నుంచి తీసుకున్నదే? ఎక్కడి నుంచి తీసుకున్నది? తండ్రి దేవుడు ఇచ్చిందే. ఏది ఎలా కట్టాలి, నువ్వు కొలతలు వెయ్యాలి, కొలతల ప్రకారంగా నిర్మాణాన్ని చేపట్టాలనేది కూడా తండ్రి దేవుడు ఇచ్చిందే. కనుక ఇక్కడ చెప్పిన సమయానికి నోవాహు యొక్క వయస్సు ఎంత? 500. ఎంత నోవాహు యొక్క వయస్సు? 500 సంవత్సరములప్పుడు నోవాహుకి ఓడని చేయమని చెప్పాడు. ఓడని చేయమని చెప్పిన తర్వాత ఈ 100 సంవత్సరాలు నేను ఓడని చేశాడు. ఈ ఓడని చేసిన తరువాత ఈయన యొక్క వయస్సు ఎంత అంటే 600 సంవత్సరములు అంట. ఈయన యొక్క వయస్సు ఎంత? 600 సంవత్సరములు. కనుక 500 సంవత్సరములు కూడా చూద్దాం మనము. ఆదికాండము 5వ అధ్యాయము 31వ వచనం చూసినట్లయితే, ఆదికాండం 5వ అధ్యాయము 31వ వచనం నుంచి, లేమెకు దినములన్నీ 777 ఏళ్ళు అప్పుడంతటా మృతి పొందెను. నోవాహు 500 ఏండ్లు గలవాడై షేము, హాము, యాపేతును కానేను. 500 ఏండ్ల గలవాడై షేము, హాము, యాపేతును కనను. 500 ఏండ్లకు మనుపు నోవాహు పిల్లలు ఉన్నట్లుగా గ్రంథంలో మనకు దాఖలు చేయలా. ఎప్పుడు ఉన్నారంట నోవాహు పిల్లలు? 500 ఏండ్ల గలవాడైన తర్వాత నోవాహుకి ఎవరున్నారంట? పిల్లలు ఉన్నారంట. కనుక ఆయన ఓడ నిర్మాణాన్ని చేపట్టినప్పుడు నోవాహు యొక్క వయసు అంతా 500 సంవత్సరంలో. ఇప్పుడు నోవాహు కాలంలో జలప్రలయం ఎప్పటికి వచ్చింది? అది కూడా చూద్దాం. ఇప్పుడు చూద్దాం మనము 10వ వచనం నుంచి. 7వ అధ్యాయం, ఆదికాండం 7వ అధ్యాయము 10వ వచనం నుంచి. 7 దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదికి వచ్చాను. ఎక్కడికి వచ్చాయంట? ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చాయంట. ఎక్కడి నుంచి వచ్చాయో చెప్తా ఉన్నాడు. వచ్చిన సమయానికి నోవాహు వయసు చెప్తున్నాడు చూడండి. నోవాహు వయసు యొక్క 600 సంవత్సరముల 2వ నెల 17వ దినమున ఏమంటా ఉన్నాడు? 600 సంవత్సరములంట 2వ నెల 17వ దినమంట. ఆయన వయస్సును బట్టి లెక్కిస్తా ఉన్నాడు. ఇక్కడ
నోవాహు యొక్క వయసు 600 సంవత్సరములు గడిచి 2వ నెల ఏమని చెప్తా ఉన్నాడు? 2వ నెల 2వ దినం వచ్చిందంట. చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఓటలన్నీ ఆ దినమందే విడవబడెను. సముద్రపు నీరు కాదా ఇవన్నీ? అయ్యో, ఇప్పుడు దాకా చాలా మంది సముద్రము పొంగి భూమి మీదకి వచ్చింది అనుకుంటా ఉన్నారే, ఇదంతా కాదా? అది కాదా నిజం? మరి ఏది నిజం? నువ్వు ఆకాశం వైపు కన్నులెత్తి తేరిచి వచ్చినప్పుడు నీలం రంగులో కనపడతా ఉంది. నువ్వు సముద్రాన్ని చూస్తే ఏ రంగులో కనపడతా ఉందో, నీటిని చూస్తే ఏ రంగులో కనపడతా ఉందో, ఆకాశాన్ని కూడా చూస్తే అదే రంగు ఎందుకు కనపడతా ఉందంటే ఆకాశంలో ఉంది అంతా కూడా మహాగాధ జలములు. ఏ జలములు? మహాగాధ జలములు. అందుకే అంటా ఉన్నాడు, చూడండి 11వ వచనంలో, 11వ వచనం చూసినట్లయితే 17వ దినమున మహాగాధ జలముల ఓటలన్నీ ఆ దినమందే విడవబడెను, ఆకాశపు తూములు విప్పబడెను. మహాగాధ జలముల ఓటలన్నీ విడవబడెను, ఆకాశపు తూములు విప్పబడెను. ఎక్కడి నుంచి వచ్చింది నీరంతా? సముద్రం పొంగి ముందుకు వచ్చింది అనుకుంటున్నారా? ఈనాటి సమాజంలో మీరు చూస్తున్నట్లుగా ఏదో సునామీ ముందుకలాగా కొన్ని మీటర్లు, 1 కిలోమీటరు, అల్లకిలోమీటర్ ముందుకు వస్తేనే అంత అల్లకల్లోకి మనుషుడు భయపడిపోతా ఉన్నాడే. సముద్రంలో నీరేమో అలాగే ఉండిపోయింది, కానీ ఆకాశంలో ఉన్న నీరు ఓటలు విప్పబడి మహాగాధ జలములు భూమిపైన కుమ్మరింపబడ్డాయంట. ఎంత భయంకరమైన పరిస్థితితో చూడండి. గొక్క తిప్పుకోగలరా మానవుడు? సహజంగా మేఘముల ద్వారా కురిచే వాన దాటికి సైతమే మనుష్యుడు గొక్క తిప్పుకోలేడు. వడగండ్ల వానకు సైతమే మనుష్యుడు తట్టుకోలేడు. అటువంటిది ఆకాశంలోని మహా అగాధ జలముల ఓటలు విడవబడినప్పుడు ఆ యొక్క నీరంతా కూడా భూమిపై కుమ్మరింపబడుతున్నప్పుడు మనుషుడి యొక్క పరిస్థితి ఏమిటి ఆలోచించేశారా? నోవా జలప్రలయం వచ్చింది, కొట్టుకెళ్ళిపోయారు. ఎక్కడి నుంచి వచ్చిందంటే సముద్రం నుంచి వచ్చింది. బైబిల్ తెలియని వాళ్ళు మాట్లాడే మాటలవి, బైబిల్ చదవటం చేతకానులు మాట్లాడే మాటలవి, బైబిల్ నేర్చుకోలేకుండా తను సొంతగా మాట్లాడే మాటలవి. చూడండి, ఇంకా అయిపోలేదు. ఆకాశతూములే కాదు, అక్కడి నుంచి వచ్చే నీరే కాదు, ప్రచండ వర్షాన్ని కూడా కురిపించాడంట. చూడండి ఒకసారి 12వ వచనం నుంచి, 40 పగలను 40 రాత్రులను ప్రచండ వర్షం భూమి మీద కురిసెను. ఆ దినమందే నోవాహు కుమారులను షేము, హాము, యాపెతును, నోవాహు భార్యలు, వాడితో కూడా అతను 3 కోడళ్లను ఆ ఓడలో ప్రవేశించరే. వీరే కాదు, ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షి, నానా విధములైన జంతువుల గురించి మొత్తం చెప్తా వస్తా ఉన్నాడు ఇక్కడ. ఇవన్నీ కూడా రక్షింపబడ్డాయంట. మన 15వ వచనంకి చూసినట్లయితే, జీవాత్మ గల సమస్త శరీరంలో రెండేసి ఓడల్లోనున్న నోవాహు వద్దకు ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరంలో మగదియో ఆడదియో ప్రవేశించను. ఇలాగా చెప్పుకుంటూ వెళ్ళిన తర్వాత మన 17వ వచనం చూసినట్లయితే, ఆ జల ప్రవాహము 40 దినములను భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేలజేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. జల ప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేలజేసినందుగా అది భూమి మీద నుండి పైకి లేచెను. జలములు భూమి మీద ప్రచండముగా ఏమంటా ఉన్నాడు? ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను. ఆ ప్రచండ జలములు ఏమంటా ఉన్నాడు? పదాలను ఒక్కొక్కసారి క్షుణ్ణంగా ఆలోచించేయండి. పదాలను క్షుణ్ణంగా ఆలోచించేయండి. నేను చదువుతున్న లేఖన భాగం ఆదికాండం 7వ అధ్యాయం 19వ వచనం. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున, భూమి మీద అత్యధికముగా ప్రబలినందున
ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నయో ఏమయ్యాయి? మునిగిపోయాయి. మునిగిపోయాయా? మునిగిపోయాయి. చరిత్రలో చూసినట్లయితే సముద్రం ఏనాడు కూడా ఎత్తైన పర్వతాన్ని తాకినట్టు ఎక్కడా లేదు. మన భూలోకంలో ఉన్న ఎత్తైన కొండల పర్వతాలు ఉన్నాయి కదా, సముద్రం అంతా కూడా వచ్చి ఎత్తైన పర్వతాన్ని తాకినట్టు ఎక్కడా లేదు. కానీ ఇక్కడ మాత్రం పర్వతములు మునిగిపోయాయంట. మరి సముద్రంలో నీరేమో సముద్రంలోనే ఉంది, మరి పర్వతం మునిగిపోయేంత నీరు ఎక్కడి నుంచి వచ్చింది? మహాగాధ జలముల ఓటలన్నయో ఆకాశపు తూములు విప్పబడేను. ఎక్కడి నుంచి వచ్చింది నీరు? ఆకాశం నుంచి వచ్చింది. నువ్వు పైన చూసినప్పుడు ఆకాశంలో నీల రంగు కనపడతా ఉంది, అదంతా కూడా నీరే. అదంతా కూడా నీరే. ఇంకా అయిపోలే, చదువుదాం 19వ వచనము. ఆ ప్రచండ జల ప్రవాహము అంటే ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికము ప్రవలినందున ఆకాశం అంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ, గొప్ప పర్వతములు, చిన్నది కాదంట, గొప్ప పర్వతాలలో పునిగిపోయాను. 15 మూరల ఎత్తైన నీళ్లు ప్రచండముగా ప్రబలను గనుక పర్వతములను మునిగిపోయాను. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయిరి. పొడి నేల మీదనున్న వాటినన్నిటిలో ఏమంటా ఉన్నాడు? పొడి నేల మీదనున్న వాటినన్నిటిలోనూ నాసిక రంధ్రంలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయెను. నరులతో కూడా పశువులను, పురుగులను, పక్షులను, నేల మీదనున్న జీవరాశులన్నీ ఏం చేశాడు? తుడిచివేయబడెను. అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడెను. నోవాహును అతనితో కూడా ఓడలో నుండవన్నీ మాత్రము మిగిలి ఉండెను. 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను. ఎంతకాలం అంట? చూడండి 24వ వచనం. 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను. నిజమేనా ఇదంతా? నువ్వు బైబిల్ నమ్మితే నీకు నిజమే ఇది. సముద్రంలో ఉన్న నీరు రాలా. నోవహు కాలంలో వచ్చిన జల ప్రళయము ఆకాశంలో ఉన్న ఆకాశానికి పైన నీలరంగులను ఏదైతే చూస్తా ఉన్నావో ఆ యొక్క నీరుని తండ్రి అయిన దేవుడు భూమి మీదకి రప్పించాడు. అది నిజంగా నీరేనా అంటే నిజంగా నీరే. బైబిల్ ఆధారం ఉందా? బైబిల్ ఆధారం ఉంది. చూడండి, లేఖనం చూడండి. నన్ను మీరు గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. మీరు ఏ దేవుడిని అయితే నమ్ముతా ఉన్నారో ఆ పరమందున తండ్రి అయిన దేవుడు బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడు కదా, ఆ గ్రంథంలో ఉన్న మాటల్ని మాత్రమే నమ్మండి. మనుషుని యొక్క పాపం యొక్క తీవ్రత ఎంత భయంకరంగా ఉందో ఆలోచన చేయండి. ఆకాశంలో ఉన్న మహా అగాధ జలముల ఓటలన్నీ కూడా విడువబడి భూమి మీదకి వచ్చాయంటే మనుషుడి యొక్క పాపం యొక్క తీవ్రత ఎంత భయంకరంగా ఉందో చూడండి. సునామీ వచ్చి ఒక పట్టణమో ఒక గ్రామమో ముప్పుకు గురవుతే అయ్యో పాపం అని మనుషుడు అంటా ఉన్నాడే. మరి ఆనాటి కాలంలో సృష్టి ప్రారంభమైన సుమారుగా 1600 సంవత్సరాల కాలంలోనే లోకమంతా కూడా నోవాహు కుటుంబం తప్ప మిగిలిన వారంతా కూడా నిర్మూలమైపోయి కుప్పలు తెప్పలుగా శవాలు గుట్టలుగా పడిపోయి కుళ్ళు పట్టిపోయి వాసన వస్తూ ఉంటే ఎంత భయంకరమైన పరిస్థితి అది. ఎన్ని ఎముకలు, ఎన్ని ఎముకల గూళ్ళు. ఈనాటి సమాజంలో మనం యూట్యూబ్లో చూస్తూ ఉన్నాం. ధర్మస్థలి అనే ఊర్లో 100కు పైనే శవాలు ఉన్నాయంట. స్త్రీలంట, చిన్నపిల్లలంట, బాలికలంట. వారిని అత్యాచారం చేసి చంపేసి పూడ్చిపెట్టేస్తా ఉన్నారంట. 100కు మించే ఉన్నాయంట. 150కి మించే ఉన్నాయంట. 200కు మించే ఉన్నాయంట అనే సమాచారం. అస్థిపంజరాలు. మరి ఈ 100, 200, 300 అస్థిపంజరాలకే ఆ యొక్క మానవ వర్ణము కనుగొన్న వారికి ఆ యొక్క అస్థిపంజరాలు దొరికినప్పుడు అయ్యో పాపమని కన్నీరు కారుస్తూ ఉన్నారే.
జాలి చూపిస్తా ఉన్నామే. మరి సృష్టి ప్రారంభమైనది మొదలుకొని 1600 సంవత్సరంలో నోవా గారు జీవించిన కాలంలో మనుషులు పాపం చేసి ఒక్కడంటే ఒక్కడు కూడా లేడు. నోవాహును మనకి హెచ్చితే ఎంత భయంకరమైన స్థితితో చూడండి, ఎంత భయంకరమైన స్థితితో చూడండి. చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. పాపం యొక్క తీవ్రత ఎంత భయంకరంగా ఉందో చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 6వ వచనం నుంచి చూద్దాం మనం. ఆకాశం నుంచి వచ్చిన నీరేనా అంటే ఆకాశం నుంచి వచ్చిన నీరే. మరి ఆకాశంలో నీరు ఎక్కడిది? ఇదొక ప్రశ్న. మరి డౌట్ రావాలి కదా. మీకు సందేహాన్ని నేనే పెడతాను, మీకు వచ్చే సందేహాన్ని కూడా నేనే తీరుస్తా. చూడండి, ఆకాశంలో నుంచి నీరు వచ్చింది అంటున్నావు కదా. నోవా జలప్రలయంలో ఆకాశంలో నుంచి నీరు వచ్చిందని చెప్తా ఉన్నావు కదా. మరి ఆ నీరు ఆకాశంలోకి ఎక్కడికి వెళ్ళింది అంటే ఆకాశంలోకి ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్న రావాలి కదా. అది కూడా చెప్పు ముగిస్తాను నేను. ఆదికాండము 1వ అధ్యాయము 6వ వచనము. మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచును గాకని పలికెను. ఏమంటా ఉన్నాడు? మరియు దేవుడు ఆ జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలమును వేరుపరుచును గాకని పలికెను. ఇక్కడ 2 జలాలను మాట్లాడుతూ ఉన్నాడు. విశాలము కలిగి, విశాలము పైని జలము, విశాలము కింది జలము అని మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. కనుక మనకు సమయం అయిపోయేది కనుక మనం ఇంతటిని ముగించేసుకొని ప్రార్థన చేసుకుందాము. కనుక సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడు అనే సంగతుల గురించి మనం ఆలోచించేస్తూ ఉన్నాం. ఇంకా అయిపోలా, మనం ఇక్కడే ఉన్నాం. కనుక మరొక మంగళవారం వచ్చినప్పుడు ఈ ఆకాశంలో ఉన్న జలము ఎక్కడి నుంచి వచ్చింది, ఆకాశంలో ఉన్న జలము నిజమైందా కాదా, నోవా గారి యొక్క కాలంలో జలప్రలయం ఎక్కడి నుంచి ఎలా వచ్చింది అనే సంగతులను మనము ఆలోచించేస్తూ మనము ఆదికాండం 1వ అధ్యాయము 6వ వచనం చదివి పై జలములను కింద జలములను వేరుపరిచి మధ్యలో విశాలం కలుగును గాక అనే వచనం దగ్గర మనం ఆపేసాము. ఆ విశాలానికి ఆకాశం అని పేరు పెట్టాడు. కనుక ఇంతటితోటి మనం విడిచిపెట్టి మరలా తిరిగి మరి ఒక మంగళవారం ఇక్కడి నుంచి మనం ప్రారంభం చేసి బైబిల్ని క్షుణ్ణంగా నేర్చుకుందాం, సరసత్వంలోనికి ముందు కొనసాగుదాం. శ్రద్ధగా విన్న మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన దివ్యమైన నామమున వందనాలు సమర్పిస్తూ ఉన్నాము. ఈ యొక్క శబ్దయంత్రాంగం ద్వారా కూడా వినగలుగుటకు మనస్సు కలిగి సిద్ధపడి విన్న ప్రతి ఒక్కరికి తల్లులకును, చెల్లులకును, తండ్రులకును క్రీస్తు ప్రభు పేరుట వందనాలు సమర్పిస్తూ ఉన్నాము. ప్రార్థన చేసుకొని ఈ యొక్క సువార్త కూడి కార్యక్రమం ముగించుకుందాం.